వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. ఇప్పుడే కాల్ చేయండి. ఇటీవల కాలం లోపల మనకు తరచుగా భార్య చేతి లోపల భర్తలు హతమవ్వడం చూస్తూ ఉంటాం. ఇలాంటి సంఘటనలు చాలా రోజుల నుంచి కూడా మనం వింటూ ఉన్నాం. తాజాగా కరీంనగర్ లోపల కూడా నిన్న ఒక సంఘటన చోటు చేసుకుంది. ఇటు కరీంనగర్ పోలీసులు చెప్పిన దాని ప్రకారం అయితే ఒక భర్త భార్య చేతి లోపల అవుతారు. తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నారు అని చెప్పి ఏదైతే నిద్ర మాత్రలు తర్వాత బీపీ గోళీలు ఇచ్చి మందు లోపల అంటే తాగేటువంటి మందు లోపల కలిపి అతనికి ఇవ్వడంతో అయితే అతడు చనిపోయాడు. దీన్ని మిస్టరీగా భావించినటువంటి పోలీసులు ఈ కేసును పరిశీలించేటువంటి సమయం లోపల భార్యపై అనుమానం రావడంతో అయితే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వారు ఎవరైతే చనిపోయిన నిన్న కత్తి సురేష్ ఉన్నారో కరీంనగర్లోని సప్తగిరి కాలనీ లోపలనే ఉండడం జరుగుతూ ఉంటుంది. ఈ ప్రదేశం లోపలనే వాళ్ళు కిరాయికి ఉంటారు. అదేవిధంగా మౌనిక కూడా ఇక్కడనే చాలా రోజుల నుంచి ఉన్నది. ఈ కత్తి సురేష్కి సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇక్కడనే ఉంటారు. కానీ వారితో ఉండకుండా వేరే కిరాయి ఇంటి లోపల ఉండడం జరుగుతూ ఉంటుంది. చాలా రోజుల నుంచి కూడా ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి సురేష్ ఇటు డబ్బుల కోసం వేధించడంతో అయితే ఇటు మౌనిక కూడా వ్యభిచార కూపంలోకి దిగినట్టుగా తెలుస్తున్నది. తర్వాత తన వ్యభిచారం చేసేటువంటి సమయం లోపల ఇటు అడ్డు వస్తున్నాననేటువంటి నేపథ్యం లోపల ఇటు సురేష్ను ఎలాగైనా కానీ ఇంకో వారితో జత కలిపి మట్టు పెట్టాలని అనుకున్నది, ప్రాణం తీయాలని అనుకున్నది. ఈ క్రమం లోపలనే వేరే వ్యక్తుల ద్వారా ఎలా చంపచ్చు, అనుమానాలు రాకుండా ఎలా చంపచ్చు అని చెప్పి పరిశోధన చేసేటువంటి సమయం లోపల మొదట వయాగ్రా టాబ్లెట్ కూడా ఇవ్వడం జరిగింది. వయాగ్రా టాబ్లెట్లు ఇచ్చిన తర్వాత తినేటువంటి ఆహారం లోపల కలిపేటువంటి సమయం లోపల అది గుర్తించినటువంటి సురేష్ దాన్ని అప్పుడు గుర్తించడంతో అది పడేయడం జరిగింది. తర్వాత మళ్ళీ బీపీ గోళీలు మిగతా నిద్ర మాత్రలు కలపడంతో అయితే అతడు ఇటు అన్కాన్షియస్లోకి వెళ్ళిన తర్వాత ఇంట్లోనే ఒక కిటిక్కి ఉరి వేసి చంపి తర్వాత దీన్ని ఆత్మహత్యగా చిత్తగించేటువంటి ప్రయత్నం చేసింది. ఇటీవల కాలం లోపల చాలామంది కూడా అంటే భార్య బాధితులు చనిపోతుండడంతో ప్రస్తుతం మనకు అందుబాటులో లోపల భార్య బాధితుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ ఉన్నారు. చెప్పండి, ఇటీవల కాలం లోపల చాలా సంఘటనలు వింటూ ఉన్నాం. అంటే భార్య చేతుల లోపల భర్తలు చనిపోతున్నారు. దీన్ని ఎట్లా చూడవచ్చు? ఈ సంఘటన అసలు ఎట్లా జరిగిందంటారు? ఇటీవల కాలంలో భర్తల హత్యలు, భార్యలు ఆత్మహత్యలు ప్రేరేపించడంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి సంఘటనలు ఎక్కువైతుంది. గడిచిన కాలంలో ఈ కరీంనగర్లో ఉన్నటువంటి చాలా చోట్ల మొన్న కిసాన్ నగర్ ప్రాంతంలో భర్త చెవిలో మందు వేసినటువంటి సంఘటన. రెండోది భార్య ఆత్మహత్యకు ప్రేరేపించడంతో చొప్పదండి మండల కేంద్రానికి చెందినటువంటి కడారి శ్రవణ్ కుమార్ అనే ఒక రికార్డు అసిస్టెంట్ ఆత్మహత్య చేసుకోవడం. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి సంఘటన దృష్ట్యా నిన్న మొన్న గత నెల 17వ తేదీ ఈ కరీంనగర్ సప్తగిరి కాలనీకి చెందినటువంటి కత్తి సురేష్ అనే ఒక యువకుడిని తన భార్య వయాగ్రా మరియు బీపీ మందులను పౌడర్గా చేసి అది భోజన పదార్థాలలో పెట్టే ప్రయత్నం జరిగింది. అటువంటి తరుణంలో తను తినకపోవడంతో ఈ రెండోసారి గత నెల 17వ తారీఖు మరి వాళ్ళు తాగే మందులో ఆ ప్రయోగం చేయడం జరిగింది. తను ఆ సమయంలో ఒక 5గురితో, ఆమె కాకుండా ఇంకో 5గురితో ఒక గ్రూపుగా ఏర్పడి ఒక మెడికల్ ఏజెన్సీ నిర్వాహకంతో ఏర్పడినటువంటి పరిచయంతో అతని ఆదేశాల మేరకు అంటే అతని సలహా మేరకు ఏ రకంగా ఎట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఒక కుట్ర పన్ని అతను ఎలాగైనా హతమార్చాలనే ఉద్దేశంతో ఈ ప్రయత్నం జరిగిన తర్వాత తను చీరతో ఊపిరాడకుండా చేసి చంపి మళ్ళీ ఆ విషయం గురించి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో సురేష్ తండ్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఫోన్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇవ్వగా వాళ్ళు వచ్చి చూసిండ్రు. 108కు ఫోన్ చేసిండ్రు. 108 వాళ్ళు ఫోన్ చేసి వచ్చిన తర్వాత వాళ్ళు ప్రాణాలు తను చనిపోయిండని చెప్పిన తర్వాత లేదు అని చెప్పేసి ఆమె ఒక నాటకం ఆడి హాస్పిటల్కి తీసుకుపోవాలని చెప్పేసి తీసుకుపోయిన తర్వాత ఇక్కడ అనుమానంగా ఈ వెలుగులోకి వచ్చింది. అప్పుడు పోలీస్ వాళ్ళు 2 టౌన్ పోలీస్ వాళ్ళు సస్పెక్ట్ క్రైమ్గా వీళ్ళు రిజిస్టర్ చేసి ఆ కోణంలో పిఎంఈ రిపోర్ట్ ఆధారంగా నిందితులను అరెస్ట్ చేసారు. నిన్న
ఇది ఎంతైనా కూడా ఈ సభ్య సమాజం తలదించుకునేటటువంటి పని. రోజు రోజుకు భర్తలను ఆత్మహత్యలు ప్రేరేపిస్తూ చంపడానికి ప్రయత్నిస్తూ వివాహేతర సంబంధాలు పెట్టుకొని కడతీర్చుతున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వము ప్రత్యేకమైన చట్టాలు తీసుకురావాలి, కఠినమైన చర్యలు తీసుకోవాలి, కఠినతరం చేయాలి. అదేవిధంగా ఈ మౌనిక విషయంలో భర్తను సురేష్ను కడతీర్చిన విషయమై ఈమె మీద ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితులను వెంటనే యావజ్జీవ శిక్ష, ఉరి శిక్ష విధించే మౌనిక సరే తన భర్తను చంపాలనుకున్నది, కానీ వాళ్ళు సంసారాన్ని గుర్తుగా పిల్లలు ఉన్నారు. ఆ పిల్లల పరిస్థితి ఏంది ఇప్పుడు వివాహేతర సంబంధం. ఇప్పుడు భర్త ఎంత కష్టపడి వచ్చినా కూడా ఆ కష్టం ఉన్నంత వరకే, అంటే సంపాదించిన వరకే అతనికి విలువ. ఒకసారి ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఎవరికైనా ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. కానీ ఆ ఆర్థిక ఇబ్బందులు తగ్గట్టుగా ఇప్పుడున్నటువంటి సమాజంలో భార్య భర్తలు ఈక్వల్గా ఏదో ఒక పని చేసుకొని బతుకుతున్నారు. పిల్లల పోషణను కూడా చేస్తున్నారు. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ఓన్లీ శారీరక సుఖం చూసుకొని భర్తలు డ్యూటీకి అన్నట్టే బయటికి వెళ్ళినప్పుడు కానీ, కొంతమంది బయటికి వెళ్ళిన తరుణంలో ఈ వివాహేతర సంబంధాలు, పరిచయమైన వ్యక్తులతో వివాహేతర సంబంధాలు పెట్టుకొని చిన్న చిన్న గొడవలను మన కుటుంబంలో ఉన్నటువంటి కలతలను వాళ్ళ దృష్టికి తీసుకుపోవడం, వాళ్ళు మెల్లగా చేసుకోవడం, వాళ్ళతో శారీరక సంబంధాలు పెట్టుకోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి. ముఖ్యంగా ఏంటి అని అంటే పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ఈ రకంగా చేయడం అది కాదు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఒక విషయం ఆలోచించాలి. భర్తను చంపడానికి ప్రయత్నించినటువంటి మౌనిక రేపు ఆ పిల్లలను ఇదే రకంగా చంపదు అనే గ్యారెంటీ ఉంది. కాబట్టి వాళ్ళ పోషణకు సంబంధించినటువంటిది వాళ్ళ ఫోర్ ఫాదర్స్ ఎవరైతే, వాళ్ళ ఫాదర్ సురేష్ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమక్షంలో పిల్లల సంరక్షణ బాధ్యతలు కూడా చేసే విధంగా పోలీసులు చొరవ తీసుకోవాలి. అదేవిధంగా న్యాయస్థానాలు కూడా దీంట్లో చొరవ తీసుకోవాలి. అదేవిధంగా దీనికి ప్రత్యేకమైన ఆర్డినెన్స్, ఒక చట్టం అనేది ప్రభుత్వం కూడా తీసుకురావాలి, కఠినతరం చేయాలి. ఒకవేళ ఇష్టం లేని తరుణంలో భార్యలు విడిపోయి భర్తకు దూరంగా ఉండడం మంచిది. ఆ రకంగా ఉంటేనే సంసారాలు నిలిచుంటాయి. కానీ ఇది ఏది ఉన్నా కూడా ఇది హేయమైన చర్యగా తెలంగాణ భార్యాభర్తల సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా దీన్ని ఖండిస్తున్నాను. ఇది మొత్తానికైతే నిన్న ఏదైతే కరీంనగర్ సప్తగిరి కాలనీ లోపల మౌనికను అరెస్ట్ కూడా చేయడం కూడా జరిగింది. ఇటు సురేష్ అనేటువంటి వ్యక్తి ఏదైతే తన వివాహేతర సంబంధానికి అడ్డుగా వస్తున్నటువంటి నేపథ్యం లోపల అతన్ని ఎలాగైనా మట్టు పెట్టించాలనుకున్నది. అంటే గతం లోపల కూడా ఒకసారి ఇటు తినేటువంటి ఆహారం లోపల వయాగ్రా ట్యాబ్లెట్లు కలపడంతో అది ఆ రోజు గుర్తించడం కూడా జరిగింది. తర్వాత మళ్ళీ రెండవసారి అతడు ఏదైతే బీపీ సంబంధించినటువంటి గోళీలు, నిద్ర మాత్రలు తినేటువంటి ఆహారంలో కలిపిన తర్వాత అతడు స్పృహ తప్పిపోవడంతో అదే అదనుగా భావించి మౌనిక సురేష్ను ఆ ఇంట్లోని కిటిక్కి ఉరివేసి కూడా చంపింది. తర్వాత దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేసింది. దానిపైన ఆత్మహత్యను కుటుంబ సభ్యులు కూడా ఇటు అనుమానించడముతో అది పోస్ట్ మార్టం రిపోర్ట్ ద్వారా ఇది వేరే కోణం లోపల మర్డర్ జరిగిందనేటువంటిది పరిశీలించిన తర్వాత చివరికి అతని యొక్క భార్య మౌనికే నిందితురాలుగా తేలింది. అతనితో పాటుగా 6గురిని కూడా నిన్న పోలీసులు అరెస్ట్ చేయడం, జైలుకు పంపడం జరిగింది. ఇప్పుడు వారి సంసారానికి గుర్తుగా ఉన్నటువంటి 2 పిల్లలు మాత్రం అనాథలయ్యారు. సురేష్ తల్లిదండ్రుల వద్దనే పెరుగుతున్నారు. ఇలాంటివి కఠిన చట్టాలు చేయాలి. ఎందుకంటే తరచుగా సంఘటనలు జరుగుతున్నటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు భర్తలను భార్యల నుంచి రక్షించడానికి కఠిన చట్టాలు తీసుకురావాలి, స్పెషల్ ఆర్డినెన్సులు తేవాలని చెప్పి భార్యాభార్యల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోరుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, కరీంనగర్ నుండి.